పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని తాడిపూడి రిజర్వాయర్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా సాహస జల క్రీడలను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో పర్యాటక అభివృద్ధికి ప్రోత్సహించాలని నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఎన్ఆర్ఐ సంస్థ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని అన్నారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్లో భాగంగా రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలను కూడా ఏర్పాటు చేయనున్నారని, మరి మూడో దశలో హౌస్ బోట్లు, ఇక ఫ్లోటింగ్ కాటేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వచ్చి బోటింగ్ ఉందని ఆశతో వస్తుంటారు, కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలామంది ఈరోజు చూసుకుంటాం, టూరిజం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఎంకరేజ్ చేసే ఇండస్ట్రీని. ఈరోజు మనం చూసుకుంటే గత 5 ఏళ్ళుగా కరోనా తర్వాత ఎక్కువ ప్రజానికి అందరూ కూడా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. మనం చూసుకుంటే గతంలో పనిలో నిమగ్నమై సంపాదనలో బిజీ అయిపోయేవారు అందరూ కూడా. ఈరోజు మనం ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్దాము, ఫ్యామిలీ సైడ్ బయటికి తీసుకెళ్దాం, పిల్లలు బయటకు తీసుకెళ్దాం అని కొత్తగా ఈరోజు మన రాష్ట్రంలోని మన దేశంలోని ఎక్కువగా వస్తుంది. అలాంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టూరిజంని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించాలని ఒక కార్యాచరణ చేశారు. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఎక్కువగా ప్రతిపాదనలు తీసుకొస్తారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంటే టూరిజం స్టార్ట్ చేసి టూరిజం డెవలప్ చేసి రన్ చేయాలంటే చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దానికి కూడా టైం బోల్డంత వ్యవధి ఉండాలి. కానీ ఈరోజు ఒక ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు, ఎంప్లాయ్మెంట్ తీసుకురావచ్చు. అలాగే మనం ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి బోటింగ్ చేసే కన్నా మన ఊర్లో ఇక విశాఖ జిల్లా